ఏ విధంగానైతే లోతు దినాల్లో, నోవహు దినాల్లో హెచ్చరిక చేశాడో, అలాగే అంత్య దినాల్లో కూడా దేవుడు ఆ యొక్క లోతుని, నోవహుని జ్ఞాపకం చేస్తూ ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి యొక్క ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి యొక్క సమాజం ప్రస్తుతం నోవహు దినాల కంటే, లోతు దినాల కంటే మరి దారుణంగా తయారైపోయింది. లోతు దినాల్లో కొన్నే జరిగినాయి, నోవహు దినాల్లో కొన్నే జరిగినాయి. కానీ ఇప్పుడు యొక్క విజ్ఞానం అనేది వ్యాపించడం వలన ప్రస్తుత కాలంలో దానికంటే ఘోరాతి ఘోరమైనటువంటి కార్యాలు సంభవించాయి, జరుగుతూ ఉన్నాయి. అది మన ప్రాంతంలోనికి కూడా వచ్చినాయి, మన కుటుంబాల్లోకి వచ్చినాయి, మన సంఘంలోనికి వచ్చేసినాయి. కారణం ఏంటి? మనిషి కుమారుడు బయలుపడే కాలం ఇది. ప్రపంచం అనేది మునుపెన్నడూ చూడని విధంగా రాబోయే రోజుల్లో లోతు దినాల్లో కురిసే